నమ్మలేకపోతున్నాను. ఒక ఆడపిల్ల ఒక మగాన్ని రేపు చేయడమా? ఎలా కుదురుతుంది? కుదిరిందని అతను కంప్లైంట్ ఇచ్చాడు, చేశారని ఆ పిల్ల ఒప్పుకుంది. మధ్యలో మీరెందుకండి అనవసరంగా బీపీ తెచ్చుకుంటారు? పీపీ గారు, బాబు ఇవి నక్షత్రాల్లో ఉన్నాయి. డాక్టర్, ఆమె నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో ఆమె చేతుగోళ్లు నా భుజంలోకి దిగబడ్డాయి. కావాలంటే నా పేక మీద చూడండి, దంతక్షతాలు కూడా ఉంటాయి. అవును డాక్టర్, పెళ్లి కావలసిన వాడిని, ఆస్కలిత బ్రహ్మచారిని, నీకు తమ్ముళ్ళంటి వాడిని నా మానాన్ని దోచుకోవద్దని ఎంత బ్రతిమిలాడినా, ఎంత ప్రాధాయపడినా ఆమె నా మాట వినిపించుకోకుండా. ఆడపిల్ల మగవాణ్ణి రేపు చేయడం ఏమిటయ్యా? చాలా విచిత్రంగా ఉందే. అదెలా సాధ్యం? ఎలాగంటే ఆ సృష్టి కార్యం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనస్సు. నువ్వు సంసిద్ధుడు కాకపోతే ఆ సృష్టి కార్యం జరగదనే చెప్పాలి. నువ్వు సంసిద్ధుడు అయ్యి ఆ కార్యం జరిగిందంటే అది బలాత్కారం కింద రాదే. లాయర్ గారు, అరిటాకు లాంటి నా జీవితాన్ని ముళ్ళు లాంటి ఆడపిల్ల ముక్కలు చెక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం. ఇన్స్పెక్టర్, మీరు ఫోన్లో చెప్పి నిజమేనా? అవును సార్, పట్టపగలు పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి. వాట్ రబిష్ టాకింగ్? అయ్యా, ఈయన భుజాల మీదున్న నక్షత్రాలతోనూ ఈయన పీక మీదున్న దంతక్షతాలతోనూ మీ అమ్మాయి గోళ్లు పళ్ళు పరికించి చూడగా ఎంత ట్యాలీ అయితే మాత్రం అమ్మాయి అబ్బాయిని రేపు చేయటం ఏంటి? సార్, పీకే నాలాంటి పెళ్లికి ఎదిగిన కొడుకుండి వాడు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసొచ్చేదండి. పెళ్లి కాని పవిత్రమైన అస్కలిత బ్రహ్మచారిని ఇలా పాడైపోతే తలెత్తుకుని ఎలా తిరిగేది, సమాజంలో ఎలా బ్రతికేది? కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అవును బాబు, ఆ పిల్ల అబ్బాయి మీద కురికి చొక్కా లాగేసి ప్యాంటు పీకేస్తూ తుప్పల పక్కకు తోసిపోయిందండి. ఈ అబ్బాయి అరుపులు, ఆ తుప్పలు కదిలిపోవడం నా కళ్ళలో చూసామండి. ఈ రోజుల్లో మగవాడి మానానికి భద్రత లేకుండా పోయిందండి. ఏమిటమ్మా ఇది? నిజమా? అవును డాడీ. కర్మ, ఎందుకు చేసావు అలాంటి పని? డాడీ, యాపిల్ పండు లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. ఆవేశంలో అలా రెచ్చిపోయాను. జరిగిన దానికి నన్ను మన్నించండి. ఒక కన్నె పిల్లవాడిని దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీచురాల్ని వదిలిపెట్టాను. ఏమైనా సరే కోర్టుకి ఇడుస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సాక్షులు రండి. ఎక్స్క్యూజ్ మీ, కృష్ణమోహన్ రూమ్ ఎక్కడ? మేడం మీద రూమ్ నెంబర్ 30. థ్యాంక్స్. కృష్ణమోహన్, కృష్ణమోహన్ లేవరా? ఏమిట్రా ఫూల్? త్వరగా లేవరా, అమ్మాయి వస్తుంది. ఏమై? జానకి లేవరా. అయ్యో, నా లుంగి ఎదురా? నాకే తెలుసు. చూడు మంచకేమో. మీతో ఒక విషయం మాట్లాడాలి. ఓ ఐ సీ. రై ఆగరా, వాడిక్కడే ఉంటాడు. చెప్పాల్సింది ఏమంటే చెప్పు. ఇది మనిద్దరికి సంబంధించిన విషయం. నేను కొంచెం లోపలికొచ్చి మాట్లాడొచ్చా? వద్దు, అక్కడే నిలబడి చెప్తాను. గుమ్మలా నిలబడి చెప్పే విషయం కాదు ఇది. ఏమిటా స్పీడు? ఇది మగాళ్ళు ఉండే గది. ఇది కృష్ణమోహన్ ఉండే గది అని చెప్పారే. మర్యాద కదా గది నుంచి బయటికి వెళ్ళు. నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. నేను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పే వెళ్తాను. మీకేం అపకారం చేశానని నన్ను అలా అవమానించారు. నేను పుట్టక పూర్వం మా పెద్దలు మీ కుటుంబానికి ఏదైనా ద్రోహం చేస్తుంటే దానికి నా మీద ప్రతీకారం తీర్చుకోవాలా? మీ నాన్నగారు ఎలాగో నా పెళ్లి ఆపేశారు. మీరు కూడా నా చదువు ఆపాలనుకుంటున్నారా? మీ కాళ్ళు పట్టుకుంటాను. నా జోలికి రాకండి, నన్ను వేధించకండి, ప్లీజ్ ప్లీజ్. శత్రువైనా సరే ఒక ఆడపిల్ల వచ్చి కన్నీరు కారుస్తూ కాళ్ళు పట్టుకుంటే బాధ పెట్టడు. అలా బాధ పెట్టేవాడు మగాడే కాదు. మీరు మగాడని నా నమ్మకం.
చూసావరా ఆ అమ్మాయితో మాట ఉందో ఏముందిరా మీ ఇంట్లో నువ్వు ఒక్కరివే మగాడవని మీ అన్నయ్యలందరూ నపుంసకులని అందుకే పెళ్లిళ్ళు చేసుకోలేదందిరా అందా ఎప్పుడుంది ఇప్పుడే నీ మొహం మీద ఉంది ఉండరా బెడ్షీట్ పదా అయ్యో బాబోయ్ నీతో పాటు నన్ను కూడా తిప్పేస్తున్నావు కదమ్మా రాట్నం ఎట్టు కుడికాలు ఎడంకాలు కూడా మందే కదా అన్ని మనయే అయినా కుడి ఎడమ తేడా ఉంటాయి తంగేడు బిళ్ళల ఎగిరి కాలెట్ ఏంటిది బావా అడావుడి కాలెట్టమంటున్నావు ఇవాళ ఎలాగైనా సరే నా కూతురు నేను ఇంట్లో కాలెట్టించి చేస్తున్నాను కోడలుగా ఏంటన్నయ్యా నీ పిచ్చి ఆడికి పెళ్ళైపోయిందిగా ఒక రోజు ముఖం కడుక్కున్నాం కదా అని ఇంకా బతుకంతా మానేస్తావా రోజు కడుక్కుంటాం కాకపోతే బ్రష్లు మారుస్తాం అంటే ఏంటి ఎమోషన్ రప్పించకండి నా కత్తికి బావ పేకైనా ఒకటే చెల్లి పేకైనా ఒకటే ఏడిసే మగాడిని వెంటనే నరుకుతాను ఎసపు నవ్వుని అసలు నమ్మ నాలుగు కోసేస్తాను వచ్చిన కోడల్ని బయటికి ఎలా పంపించాలో మీరు ఆలోచించుకోండి మీకు నచ్చిన కోడల్ని లోపలికి ఎలా రప్పించాలో నేను ఆలోచిస్తాను సూపుల ముహూర్తం పెట్టాం సూపులు ముహూర్తం ఏంటి బావా ఏంటంటే ఈ రాకాలంలో మా అమ్మాయి ఎడం కంటితో మీ అబ్బాయి కుడి కంటిలోకి చూస్తే దాని బొమ్మడి గుండెల్లోకి దిగిపోద్దని బొండుమూతి శిలక సీటీ తీసింది తేడా వస్తే దాని వంశాన్ని మొత్తం వండుకు తినేస్తాను సృష్టిలో శిలక అనేది ఉండదు వచ్చాడు మళ్ళీ పెళ్లి కొడుకు గిలకెచ్చుకెళ్ళి తల్లి నువ్వు చూసే సూపుల కాడు పొట్ట కరుచుకున్న కోతి పిల్లలాగా అయిపోవాలి బంతేట ఆ పుల్లవ్వాట చూడు పదండి లోపలికెళ్ళి చూద్దాం దృశ్యం సూపులకి దిష్టి తగులుద్ది హలో హాయ్ చూసేసుకున్నారు అరే సూపులు కలిసిపోయినా ఆఫీస్కి వచ్చాక మాట్లాడతాను ఓకే చూసావా అమ్మాయి చూసాక నాకు మారిపోయింది గుచ్చుకుందా గుచ్చుకుందా ఏమిటి ఏమిటి చూపు చూపు అమ్మో గుచ్చుకుంది అల్లుడు వెళ్ళిపోయి కూడా గిలగచ్చగలితే గిలగలాడిపోతుంది ఏంటమ్మా బావ వెళ్ళిపోయి కూడా నువ్వు చూసింది ఏంటా గుచ్చుకుంది గుచ్చుకుంది వదలట్లేదు వదిలిస్తాను రా కంకమండిపోయింది ఆటోకి వెళ్తాంరా మీరు ఆటోనా అవునరా ఆటోకి వెళ్తాం సరే ఆటో దా నయ్యతే ఆహా. ఆటో దమ్మా దా రాదు వెయిటింగ్ ఏందే? అక్కడ ఉంది చూడు అడిగితే రాడు అడగకుండా ఎక్కేద్దాం అరే ఏడెక్కుతున్నావు దిగోయా ఎందుకు దిగమని చెప్పినా ఎందుకురా మర్యాద కానీ బండి వస్తుందని అడిగినావు అరే అగ అగ అరే ఏంది భయ్యా జబర్దస్తి బండి నాది అడిగెక్కాలే ఘట్న ఆ. సారు బండి వస్తా అది ఏడకి పోవాలే మోహన్ మార్కెట్ మీ మొక్కలు మూటా చూస్తుంటే ఎరికైంది పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ కాడ కూకున్నది మార్కెట్ పోనీకినా ఏంది అగో గా బస్ పోతుంది ఎక్కువ ఊరుకుండ్రి పొద్దుగాలే సాగు అగయా, రాని బళ్ళు ఊరికే నిలబడి ఉంటాను ఇల్లేదు లేపేస్తాను అది. వస్తున్నాను కదా ఎక్కుండ్రి జాగ్రత్త మూట లోపల పెట్టేటి నేనేమన్నా కూలిగండా పెద్దయ్యా లేపేస్తా లగేజ్ కి పైసలు ఎక్కువేసి ఇయ్యాలి ఏ చేస్తాను గందుకు కొట్టి చెప్పాలనా ఏంది భయ్యది ఇంత బరువు ఉన్నది పెద్దయ్యా జొన్నలో జొన్నలో గిన్నెలో పట్టుకోండి పోనే పోనే దిస్ ఇస్ లేటెస్ట్ మోడల్ అండ్ ఫ్యాన్సీ కలర్ సార్ ఎక్స్క్యూజ్ మీ నాకు బాగా ఆకలిగా ఉంటే 2 అరటి పళ్ళ రేట్ అంత అన్నాడు అందుకు అతను 6 రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది 2 అరటి పళ్ళ రేటా లేకపోతే గెల రేటా అని అడిగాను అంతే ఇది అర్జున్ చూసి మొహం అంటారా ఇవి అడిగడికి బండి లేపుతావు అనుకున్నావు ఓవైపు భారతదేశం అనుభవం తయారు చేసే స్థాయికి ఎదిగిపోతుంటే వీళ్ళు ఇంకా అట్టుపడి కోసం కొట్టుకుంటున్నారు సార్ అదే మన స్పెషల్ వెల్ సెట్ దాంట్లో తప్పే ఉందా తప్పు లేదంటే ఆయన అతని దగ్గర మామూలుగా ఇవ్వలేమో తీసుకున్నావా ఇవ్వలేదు ఇవ్వలేదా అయితే నడు పోలీస్ స్టేషన్ కి లంచం అడిగా లోపల పెట్టిస్తాను మంచిగుంది పోలీస్ స్టేషన్ కా అరే జరుగువా పొద్దుగాల నుంచి గీదొకటే గిరాక్ నడిమిట్ల గీదొకటి